పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని రాజకీయం చేశారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని ఆరోపించారు. కడప జిల్లాలో ఓ విద్యార్థుల చేతుల్లో టీచర్ మరణిస్తే ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పథకంతో పాఠశాలలు అభివృద్ధి చెందాయన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇప్పటి నుంచి కూడా గురువుకు అంత ప్రాధాన్యతని అందరూ కూడా ఇస్తూ ఉంటారు. మరి ఇటీవల కాలంలో చూస్తే గురువు పాత్ర, గురువుని ఎంత చులకన చేస్తూ ఉన్నారన్నది మీ అందరికీ కూడా అర్థమవుతుంది. గత వారంలో రాయచోటిలో కొత్తపల్లె గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో హజాజ్ అహ్మద్ అనే వ్యక్తిని విద్యార్థులందరూ కూడా కొట్టి చంపేశారు స్కూల్లో. ఇలాంటి ఘటనను మనము ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు మరి ఎక్కడా కూడా చూసుండం. ఒక స్కూల్లో పట్టపగలు విద్యార్థులందరూ కూడా ఇలాంటి దాడి చేసి ఒక టీచర్ని హత్య చేస్తే దానికి సంబంధించి ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా సరైనటువంటి స్పందన లేదు. ఆ కుటుంబాన్ని ఓదార్చడం కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారి సతీమణికి ఏదైనా ఒక భరోసాను కల్పించేలాగా ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ఒక చిన్న సాయం కూడా కనిపించలేదు. ఇది అత్యంత దురదృష్టకరం. మొట్టమొదటిగా ఆయన మృతికి నేను సంతాపాన్ని తెలియచేస్తూ వారి కుటుంబానికి ఆ మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. తప్పకుండా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ కుటుంబ సభ్యులకి అంటే ఆయన సతీమణికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది నా మొట్టమొదటి పాయింట్. అయితే ఇకపోతే రెండవది, నిన్నటి రోజున ప్రభుత్వం భారీ ఎత్తున మెగా పీటీఎం నిర్వహించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలన్నిటిలో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని నిన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని కండక్ట్ చేసింది. కానీ వాటన్నింటినీ కూడా మీరు కనుక గమనిస్తే అది పీటీఎం ఎలా కనిపించిందంటే పబ్లిసిటీ టీడీపీ మీటింగ్ లాగా కనిపించింది. అసలు గతంలో కూడా ఎప్పుడూ కూడా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతూ ఉన్నాయి. కనీసం సంవత్సరానికి 2 సార్లైనా కూడా తప్పనిసరిగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు. అందులో ఏం డిస్కషన్స్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్ యొక్క క్యాపబిలిటీ ఎలా ఉంది, స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, స్టూడెంట్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, అలానే పేరెంట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, స్టూడెంట్ ఇంటి దగ్గర ఎలా చదువుతున్నారు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆ పీటీఎంలో చర్చించేవాళ్ళు. టీచర్స్ పేరెంట్స్తో చర్చించేవాళ్ళు. పేరెంట్స్ కమిటీ వాళ్ళు కూడా దానికి అటెండ్ అయ్యేవాళ్ళు. అలా ఒక మంచి వాతావరణంలో ఈ పీటీఎంలో జరిగినాయి. అది అందరికీ కూడా తెలుసు. రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కూడా 2 times జరిగేటివి. అయితే నిన్నటి రోజున పీటీఎంలు కూడా నిర్వహించారు. అయితే ఈ పీటీఎంలు కనుక మీరు గమనించినట్లయితే పేరెంట్స్ టీచర్స్ కంటే కూడా పొలిటికల్ లీడర్సు, టీడీపీ లీడర్సు భారీ స్థాయిలో ఈ పీటీఎంలకు అటెండ్ అయినారు. మీరందరూ కూడా గమనిస్తే ఒక విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. 9 to 1 4 hours టైంలో ఈ ఈవెంట్ను జరపమని స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. అందరూ అటెండ్ అయ్యేటప్పటికి 11 o'clock అయింది. ఈ పొలిటీషియన్స్ కానీ చాలా దగ్గరలో మీరు కానీ తీసుకుంటే 11 o'clock అయింది అటెండ్ అయ్యేటప్పటికి. ఆ తర్వాత 1 o'clock క్లోజ్ చేయాలి. 2 hours. ఈ 2 hoursలో వచ్చిన పొలిటీషియన్స్ వాళ్ళ యొక్క ఉపన్యాసాలు, ప్రసంగాలు మినహా ఎక్కడా కూడా స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యేలాగా పేరెంట్ టీచర్ మీటింగ్లో నిర్వహించాల్సినటువంటి ఆ ప్రోగ్రెస్ డిస్కషన్స్ కానీ, స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీని మనం అక్కడ చర్చించడం కానీ, పేరెంట్ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకోవడం కానీ ఎక్కడా కూడా ఈ మీటింగ్లో మీకు కనిపించదు. కేవలం ఈ పొలిటీషియన్స్ ప్రసంగాలు, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చెప్పుకోవడానికి, చూసుకోవడానికి ఈ పీటీఎంని స్కూల్స్ వెన్యూస్ని ఉపయోగించుకోవడం అన్నది చాలా దురదృష్టం. ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడం. నేను నారాయణ గారిని ఒకటి అడుగుతా ఉన్నాను. ఆయనకి స్కూల్స్ ఉన్నాయి, కొన్ని వేల సంఖ్యలో స్కూల్స్ ఆయన మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా కూడా పీటీఎంఎల్ని ఈ విధంగా నిర్వహించినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా? ఆయన కూడా ఒకసారి మనసాక్షి కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా పూర్తిగా కూడా ఈ పీటీఎంలు ఇలా నిర్వహించడం, ఇలాంటి మెగా పీటీఎంలు నిర్వహించడం అన్నది పూర్తిగా ఫెయిల్యూర్ అని మీ అందరికీ కూడా తెలుస్తుంది. అదేవిధంగా నిన్న పూర్వ విద్యార్థుల విజయగాథలు, రంగవల్లులు, టగ్ ఆఫ్ వారు, పాటలు, నృత్యాలు, సైబర్ అవగాహనలు ఇవన్నీ కూడా మేము కండక్ట్ చేస్తాం ఈ 4 గంటల్లో అని చెప్పడం కూడా హాస్యాస్పదం. ఎక్కడ కూడా పాసిబుల్ కాల. పొలిటికల్ మీటింగ్స్ తప్ప ఎక్కడ కూడా పాసిబుల్ కాల. మీకు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. ఈ పీటీఎంలు నిర్వహించేదానికి ప్రతి స్కూల్ నుంచి కూడా 13 కమిటీలు వేయమని చెప్పి వాళ్ళు చెప్పారు. పైనుంచి 13 కమిటీస్ వేయమన్నారు. మీ అందరికీ కూడా ఆ కమిటీస్ లిస్ట్ కూడా ఇస్తాను. ప్రతి స్కూల్లో కూడా
ఆ కమిటీస్ ఏంటంటే ఆహ్వాన కమిటీ, స్వాగత కమిటీ, స్టేజ్ కమిటీ, సాంస్కృతిక కమిటీ, ఫుడ్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ, డెకరేషన్ కమిటీ, ఫుడ్, సుందరీకరణ, ఇలాంటి మొత్తం 13 కమిటీలని టీచర్స్ ద్వారా ఆ కమిటీలని వేయమని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మొత్తం 45,000 స్కూల్స్ రాష్ట్రంలో ఉంటే సుమారుగా 9,200 స్కూల్స్ సింగిల్ టీచర్స్ ఉన్నారు, ఒకే టీచర్ ఉన్నారు. సుమారుగా 8,000 స్కూల్స్లో 2 టీచర్స్ ఉన్నారు. 10 మంది కంటే ఎక్కువ ఉండే స్కూల్స్ కేవలం 10% కూడా ఉండవు. అలాంటి సందర్భంలో 13 కమిటీలు టీచర్స్తో వేసి ఈ మెగా పీటీఎంలను నిర్వహించడం సాధ్యమా? ఇది మీ అందరికీ కూడా అర్థమవుతుంది కదా ఎంత అవాస్తవము, ఇది ఎంత పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి నిర్వహణ అన్నది. 13 కమిటీలు ఎక్కడైనా వేస్తారా? అవకాశం ఉందా? గవర్నమెంట్ స్కూల్స్లో అంతమంది టీచర్స్ ఉన్నారా? సింగిల్ టీచర్స్, 2 టీచర్స్, 3 టీచర్స్ ఉండే స్కూల్స్ 80% ఉన్నప్పుడు ఈ 13 కమిటీలు ఎలా సాధ్యమవుతాయి? ఎలా ఈ ఈవెంట్ని, మెగా ఈవెంట్ని ఎలా నిర్వహించగలం? అసలు నిర్వహించినా కూడా ఇది సాధ్యమా? స్టూడెంట్స్కి ఏమాత్రమైనా బెనిఫిట్ ఉందా? పేరెంట్స్కి ఏమైనా కమ్యూనికేట్ చేయగలుగుతా ఉన్నామా? ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థని మనం తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి. కానీ విద్యా వ్యవస్థకి ఎక్కడా కూడా మంచి జరిగే పరిస్థితి కనిపించట్లా. ఎక్కడో కొన్ని దగ్గరలో మంత్రులు పెద్ద పెద్ద స్కూల్స్ని చూసుకొని ఆ స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఏదైతే గతంలో నాడు నేడు ద్వారా కానీ అన్నీ కూడా డెవలప్ చేస్తున్నారో ఆ స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఒక 10 రోజుల పాటు డిఈఓలంతా హడావిడి హంగామా చేసి అక్కడ కొంచెం ఏదన్నా నిర్వహించడానికి ప్రయత్నించినారే తప్ప మిగిలిన అన్ని స్కూల్స్లో కూడా మోస్ట్లీ 90% అబోవ్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ మెగా ఈవెంట్ అన్నది ఒక పెద్ద హాస్యాస్పదమైనటువంటి ఇదిగా మీ అందరూ కూడా గమనించి ఉంటారు. 2 హై స్కూల్స్ని తీసుకొని అందులోనే జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ని కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని తీసుకురావడానికి హై స్కూల్ ప్లస్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈరోజు హై స్కూల్ ప్లస్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. దాంట్లో అంతా కూడా పీజీటీలను కనుక ఉండే వాళ్ళని చక్కగా కనుక ఏర్పాటు చేస్తే ఆ హై స్కూల్ ప్లస్లు కనుక బలోపేతమైతే రూరల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంటర్మీడియట్ వరకు అందరూ కూడా చక్కగా వారి పరిసర ప్రాంతాల్లోనే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుందానికి అవకాశం ఉంటుంది. ఈరోజు హై స్కూల్ ప్లస్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఇంకోటి ఏం చెప్పారు, పిఆర్సీ గురించి కూడా మీరు చెప్పారు. ఓల్డ్ పిఆర్సీ లేదా దానికి సమానంగా ఒక పిఆర్సీని తీసుకొని వస్తామని. అసలు ఇప్పుడు ఏ పిఆర్సీ ఉందో అర్థం కావట్లా. జీపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొని వస్తామని చెప్పారు. అంటే ఇంతకుముందు న్యూ పెన్షన్ స్కీమ్ ఉండేది. లాస్ట్ గవర్నమెంట్ జీపీఎస్ని తీసుకొని వచ్చింది, వీళ్ళేమో ఓపీఎస్ని తీసుకొని వస్తామన్నారు. కనీసం ఈరోజు దానికి సంబంధించి కూడా ఈ ఓపీఎస్కి సంబంధించి మేము ఏ విధంగా తీసుకోబోతా ఉన్నాం, లేకుంటే దాని గురించి కార్యాచరణ ఏంటి అన్నదేం చెప్పలేదు. ఆ రోజు ఎంప్లాయీస్ అందరినీ కూడా మభ్యపెట్టారు. మీకెందుకు మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని తీసుకొస్తామని. పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు అదే విషయం మీద. కానీ ఈరోజు దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. పబ్లిసిటీ ఇచ్చి జరుపుకోవడమే తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. మనం మంచి చేస్తూ ఉన్నాం, టీచర్స్కి మంచి చేసాం, స్టూడెంట్స్కి మంచి చేసాం, పేరెంట్స్కి మంచి చేసాం. ఎక్కడ ఏ విధంగా చెప్పగలరు, ఏం చేశారని చెప్పగలరు, ఎందుకు మనము వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ కావడానికి మీరందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉత్సాహం చూపించినారు? ఆ గవర్నమెంట్ స్కూల్స్కి మీరు చేసింది ఏంటి? ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని నేను అడుగుతా ఉన్నాను. సో కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, మీరు సమాధానం చెప్పాలి. ఇప్పటికన్నా కూడా మించిపోయింది లేదు, ఇంకా 4.5 సంవత్సరం ఉంది. ఈ కాలంలో మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో, ఏదైతే విద్యా వ్యవస్థ గురించి మీరు ఏదైతే మాటలు చెప్పినారో వాటన్నింటినీ కూడా నెరవేరుస్తారని నేను ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. ఇవి చేయకపోతే వైఎస్ఆర్సీపీ తరఫున తప్పకుండా ఒక అజిటేషన్ తీసుకురావడం కానీ పేదల పక్షాన నిలబడి పోరాడడం కూడా జరుగుతుందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను.